హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్ లో అలెక్స్ ఒరాంతిల్ గ్రామం పొలిమేరోలో నిలబడి ఆ క్రూర జంతువులతో పోరాడినట్లు, వల్జ్యూరియం పెద్ద సహాయంతో స్పేస్ వెహికల్ తీసుకొని వెళ్లినట్లు, మధ్యలో జరిగిన ప్రమాదంలో లిసైరా ద్వారా కాపాడబడినట్లు, తర్వాత ఆర్మర్డ్ సైనికులు వారి వాహనాలతో అలెక్స్ ని లిసైరాని వెంటపడినట్లు చూశాం కదా. తర్వాత ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. ఇక కథ మొదలు పెడదాం. ఎవరైనా ఏ కథ విన్నరా? ప్రతి కథ రహస్యం. ఆర్మర్డ్ సైనికుల వాహనాలు వెనక నుంచి గర్జిస్తున్నాయి. బ్లాక్ మెటల్ గాడుల్లో నుంచి వచ్చే లైట్లు అడవికి ముందున్న రోడ్డంతా చీల్చుకుంటూ వస్తున్నాయి. ముందర స్పీడ్ గా దూసుకెళ్తున్న చిన్న స్లిమ్ వెహికల్ స్టీరింగ్ దగ్గర అలెక్స్ పక్కన కిటికీ మీద అర్థంగా వేలాడుతూ లిసైరా ఉంది. అలెక్స్, ఇంకా స్పీడ్ పెంచు అని లిసైరా అరుస్తుంది. వెనక్కి ఒక కంటి చూపు వేసి అలెక్స్ గేర్ జలకరించి మార్చేస్తాడు. వెహికల్ కాస్త జర్క్ తీసుకుంటూ ముందుకు ఎగిరిపోతుంది. కానీ వెనకల ఆర్మర్డ్ గార్డ్లు హెవీ ఇంజన్ గర్జనతో గన్స్ ఫైర్ చేస్తూ దగ్గర పడుతూనే ఉంటున్నారు. లిసైరా తన పొడవాటి కత్తిని వెనక నుంచి లాగిపెట్టి బాడీ హాఫ్ బయటికి వాలి వెనుక వస్తున్న వాహనాలపై సరిగ్గా గురిపెట్టి విసురుతుంది. ఆ కత్తి గాలి చీల్చుకుంటూ వెళ్లి ఒక వాహనపు ఇంధన ట్యాంకును గుచ్చుకుంటుంది. ఒక గట్టి బ్లాస్ట్ తో ఆ వెహికల్ ముక్కలైపోతుంది. పక్కన పడిగెడుతున్న మరో వాహనం కూడా ఆ బ్లాస్ట్ కు తట్టుకోలేక తూలి పడిపోతుంది. వెనక ఉన్న ఇద్దరు సైనికుల వాహనాలు ఒక్కసారిగా దగ్ధమవుతాయి. ఇంకా చాలా మంది ఉన్నారు అని లిసైరా గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ ఉంటుంది. ఇప్పుడు సైనికులు గన్స్ బయటకు తీసి వరుసగా ఫైర్ చేయడం మొదలు పెడతారు. బుల్లెట్లు వెహికల్ చుట్టూ సుడులు కొడతాయి. లిసైరా తన కత్తిని తిరిగి తీసుకొని బుల్లెట్లను మెటల్ బ్లేడ్లతో దెబ్బతీస్తూ రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. ఒక్కసారి ఆమె కూడా తిరిగి వారి వాహనాల మీద ఎగిరి పడుతూ టైర్లు చించేస్తూ వాహనాలను రోడ్డు పక్కకు ఢీ కొట్టేలా చేస్తుంది. కానీ సైనికుల సంఖ్య చాలా ఎక్కువ. కొద్దిసేపటికి వాళ్ళు అలెక్స్ వెహికల్ దగ్గరికి పూర్తిగా చేరిపోతారు. ఇప్పుడు వాళ్ళకి చాలినంత దూరం నేరుగా ఎక్కి పట్టుకునే వరకు మాత్రమే ఉంది. లిసైరా ఇద్దరిని విరోచితంగా కిందికి తొక్కేస్తున్న వరుసగా దాడి చేసే వాళ్ళకి అంతం కనిపించలేదు. ఇలా ఫైట్ చేస్తూ పోతే మనం ఎంతసేపు నిలబడగలం అనేసరికి ముందు రోడ్డంతా ఒక్కసారిగా చీకటి మేఘాలతో కప్పబడిన భయం వేసే భారీ అడవి కనిపిస్తుంది. ఆ అడవి అంచు దగ్గర నుంచే లోపల ఒక్క చుక్క సూర్యకాంతి కూడా కనిపించదు. నల్లటి పొగమంచులాగా దట్టంగా ఉన్న మేఘాలు, వంకరగాళ్ళు చూడటానికే ప్రాణం గడ్డకట్టేలా ఉంటుంది. అది షాడో ఫారెస్ట్ అని లిసైరా కళ్ళు పెద్దవిగా చేస్తూ అరవబోతుంది. అక్కడికి కాదు అలెక్స్, అది. కానీ అప్పటికే అలెక్స్ నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా మనకి బ్యాక్ ఆప్షన్ లేదు అని పళ్ళను బిగిస్తూ వెహికల్ స్పీడ్ ను మరింత పెంచేస్తాడు. వెహికల్ గర్జనతో నల్ల చీకటి అడవిలోకి నేరుగా దూసుకెళ్తుంది. వెనకల వస్తున్న సైనికులు కూడా ఆ అడవి అంచు వరకు వేగంగా వస్తారు. కానీ ఆ చీకటిలో నుంచి వచ్చి పడుతున్న వింతమైన చల్లని గాలి, లోపల నుంచి వినిపిస్తున్న దద్దరిల్లే అరుపులు, నీలి నల్లటి పొగ వాళ్లను ఆపేస్తాయి. వాళ్ళ వాహనాలు అంచు దగ్గర స్లో అవుతాయి. అందులోకి వెళ్దామా అని వారిలో ఒకడు కంపిస్తూ అడుగుతాడు. లీడర్ ఒకసారి లోపలికి ఒకసారి బయటకు చూస్తాడు. అందులోకి వెళ్లిన వాళ్ళెవరూ తిరిగి రారు అని గట్టిగా అంటాడు. వాళ్ళు లోపలికి దూసుకెళ్లారు అంటే వాళ్ళ పని అయిపోయింది. మనం మన ప్రాణాలు ఎందుకు పోగొట్టుకోవాలి? అంతే. వాళ్ళు తమ వాహనాలు టర్న్ చేసుకుని వెనక్కి వెళ్లిపోతారు. ఇక లోపల అలెక్స్ వెహికల్ చీకటిలో స్పీడ్ ను తగ్గించుకోలేకపోతుంది. దట్టమైన చెట్లు, వంకర మోదుళ్ళు, రూట్లు అంతా స్పష్టంగా కనిపించకుండానే వెహికల్ ఒక్కసారిగా ముందున్న పెద్ద వేరు మీద ఎగిరిపడి వెహికల్ పక్కకి తిరిగి కొట్టుకొని దుమ్ము, లోహపు శబ్దం మధ్య ఒక్కసారి ఆగిపోతుంది. అలెక్స్, లిసైరా ఇద్దరు ముందుకు జర్క్ అవుతూ సీట్ల నుంచి ఎగిరిపడి నేలపై బలంగా పడిపోతారు. ఒకటే మబ్బుగా అన్ని కలిసినట్లు వాళ్ళిద్దరూ స్పృహ తప్పి అక్కడే పడిపోతారు. కొంతసేపు అడవి పూర్తిగా నిశ్శబ్దంగా ఉంటుంది. కొద్ది దూరం నుంచి విచిత్రమైన అరుపులు, గర్జనలు, పులుముల శబ్దాలు వినిపిస్తున్నా ఇక్కడ మాత్రం లోతైన చీకటి. కొద్దిసేపు
కొద్దిసేపటి తర్వాత వెహికల్ పక్కన చిన్న చిన్న కదలికలు మొదలవుతాయి. లిల్లీపుట్స్ సైజులో ఉన్న గబ్బిలం శరీరంలా గోధుమ రంగులో శరీరం మీద నల్ల గీతలతో ఉన్న 4 పొట్టి కాళ్ళు, పెద్ద కొమ్ముల్లాంటి చెవులు, బాహ్యంగా కనిపించే కోర్రపల్లతో ఉన్న చిన్న క్రూర జంతువులు ఆ గుంపు అక్కడికి చేరుతుంది. వాళ్ళు వెహికల్ మెటల్ పార్ట్స్ మీదికి ఎగిరిపడి ఆకలిగొన్న ఫిరానిలా నేరుగా కొరికి ఇనుమును కాగితంలా తింటూ మొదలు పెడతారు. వెహికల్ బాడీ ప్లేట్లు సులభంగా విరిగి పడిపోతూ ఉంటాయి. ఆ టైంలో లిసైరా కళ్ళు భారీ గమనంగా తెరుచుకుంటాయి. తలలో నొప్పి. ధ్యాస కాస్త కుదురుకున్నాక ముందు దృశ్యం చూసి షాక్ అవుతుంది. తన ముందు తమ వెహికల్ దాదాపు అరమాటికి తినేసిన ఆ విచిత్ర జంతువుల గుంపు ఒక్క శబ్దం చేయకుండా ఎంతో జాగ్రత్తగా తన పక్కనే నేల మీద పడిపోయిన కత్తి వైపు నెమ్మదిగా సాగుతుంది. గట్టిగా శ్వాస పట్టుకొని ఒక్కో ఇంచ్ ముందుకు కదులుతుంటే ఆమె శరీర కదలికలు గమనించిన కొన్ని జంతువులు ఒక్కసారిగా తలలు తిప్పి ఆమె వైపుకు చూస్తాయి. ఒక్క క్షణం మౌనం తర్వాత వాటి కళ్ళల్లో క్రూర మెరుపు మెరుస్తుంది. ఘర్ లాంటి శబ్దం చేస్తూ లిసైరా వైపు గుంపులుగా దూసుకు వస్తాయి. వెంటనే ఆమె పైకి ఎగిరి ఆ జంప్ తో తన కత్తిని అందుకుంటుంది. ఇంతలోనే ముందు వరుసగా వచ్చిన 2 జంతువులపై సూడులు తీస్తూ బ్లేడ్ తో దాడి చేస్తుంది. ఒక్క దెబ్బతో రెండింటిని అరచేత్తో వేరు చేస్తుంది. ఇంకొన్ని జంతువులు ఆమె పైకి ఎగిరి పడుతుంటే రౌండ్ గా టర్న్ అయ్యి బ్లేడ్ ను చుట్టూ తిప్పి వాటిని అడ్డుకుంటుంది. కానీ అవి చాలా చాలా ఎక్కువ. ఒకటి పడితే మరో 5 ఎగిరి పడుతున్నట్లు కొన్ని గాల్లోకి ఎగిరి నేరుగా ఆమె మెడ, భుజాల దగ్గర కొరకడానికి ప్రయత్నిస్తాయి. ఆమె ఎంత చాకచక్యంగా పోరాడిన సంఖ్య చూసి ఒత్తిడి పెరుగుతుంది. అప్పుడు వెనకాల నుండి ఒక కళ్ళు తెరుచుకున్నట్లు శబ్దం. అలెక్స్ ఒక్కసారిగా తల ఎత్తి చూస్తాడు. తన ముందున్న దృశ్యం లిసైరా జంతువుల గుంపులతో ఒంటరిగా పోరాడుతుంది. వెహికల్ దాదాపు లేకుండా పోయింది. చుట్టూ జరిగినది 2 సెకండ్లలో అర్థమై అతను వెంటనే తన లాకెట్ వైపు చెయ్యి తీసుకెళ్లి దాన్ని యాక్టివేట్ చేస్తాడు. ఇప్పుడు ప్లీజ్ అంటూ గట్టిగా దానిని బిగిస్తాడు. లాకెట్ నుంచి ఒక్కసారిగా నారింజ ఎరుపు రంగులో అగ్నికాంతి పెళ్లుబూకుతుంది. అతను చేతిని ముందుకి చాపగానే బంతి సైజులో ఒక అగ్నిగోళం తయారవుతుంది. అది గాల్లో ఎత్తి జంతువుల గుంపు మధ్యకి గట్టిగా విసురుతాడు. అగ్నిగోళం నేలను తాకిన చోట తీవ్రమైన అగ్ని విస్తరిస్తుంది. ఢీకొట్టిన జంతువులు నేరుగా బూడిదవుతాయి. పక్కన ఉన్న వాటి వెంట్రుకలు కాలిపోతాయి. అడ్జస్ట్ చేసుకున్న అలెక్స్ మరో 2 అగ్నిగోళాలు సృష్టించి లిసైరా చుట్టూ గుమ్ముకూడిన ప్రాణుల మీదకి విసురుతాడు. అలా తిరుగుతూ వస్తున్న అగ్ని చూసి మిగతా క్రూరజీవులు భయంతో వెనక్కి తగ్గిపోతాయి. కొద్దిసేపటిలోనే మిగతా వాళ్ళంతా కీచురావులు చేస్తూ చీకటిలోకి పారిపోతాయి. కొన్ని క్షణాలు ఊపిరి పీల్చుకునే నిశ్శబ్దం. లిసైరా చేతిలో ఉన్న కత్తిని నేలపై టచ్ చేసి ఓ మోకాలి మీద వాలి ఊపిరి పీల్చుకుంటుంది. అలెక్స్ దగ్గరకు వచ్చి ఆందోళనగా అడుగుతాడు, నీకు ఏం కాలేదు కదా? గాయాలు ఏమైనా అయినాయా? అవి నిన్ను కొరగలేదు కదా అని అడుగుతాడు. లిసైరా ఓసారి తన వైపు చూసుకుంటూ చేతులనే భుజాలని చెక్ చేసి నాకేం కాలేదు, బాగానే ఉన్నాను అని నిట్టూర్పు విడుస్తుంది. తర్వాత వెంటనే అతనిపైకి కోపంతో తిరగబడి, కానీ నువ్వు ఈ అడవిలోకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అలెక్స్? ఇది ఎంత ప్రమాదకరమైన అడవి అంటారో నీకు తెలుసా అని గట్టిగా అంటుంది. అలెక్స్ తల తిప్పి చీకటి లోయల్ని చూస్తాడు. వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి నాకు మరే ఆప్షన్ కనిపించలేదు. వాళ్ళు మనల్ని ఖచ్చితంగా పట్టుకునే స్థితి. ఇక్కడికి దూకితే అయినా ఒక ఛాన్స్ ఉంటుంది అని అనిపించింది. లిసైరా ఒక లోతైన శ్వాస తీసుకుంటూ, ఏమైతే జరిగిందో అప్పుడే అయిపోయింది, ఇప్పుడేం చేద్దాం అంటే ఈ అడవిలో ఎంతసేపు ఉన్నా మన ప్రాణాలకు ముప్పే. ఇది సాధారణ అడవి కాదు. ఇక్కడ చాలా క్రూరమైన మ్యాజికల్ బీస్ట్లు ఉంటాయి. ఎవరు అడవిలోకి అడుగు పెట్టినా వదలకుండా చంపేసి తినేస్తాయి. మనం వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి, లేదంటే మనం కూడా ఇక్కడే ముగిసిపోతాం అని ఖచ్చితంగా చెబుతుంది. ఇద్దరు తిరిగి తమ వెహికల్ దగ్గర వెళ్తారు. కానీ అక్కడ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. వాహనానికి బయట కవరింగ్ దాదాపు పూర్తిగా లేదు. సీట్లు, ఫ్రేములు, ఇంజన్ బ్లాక్, ఆయుధ కంటైనర్లు అన్నింటినీ ఆ లిల్లీపుట్స్ జంతువులు కొరికి పారేసి సగం మాత్రమే మిగిల్చి వెళ్లాయి. ఇక ఇది ఏం పనికిరాదు అని అలెక్స్ నిట్టూర్చుకుంటాడు. వెహికల్లో మిగిలిన కొద్దిపాటి సర్వైవర్ బ్యాగులు, వాటర్ ప్యాక్స్, చిన్న టూల్స్, కొన్ని ఎనర్జీ బార్స్ ఏవే ఉన్నాయో సర్దుకొని ఇద్దరు బ్యాగుల్లా వెనుకేసుకొని చీకటి మధ్యలో ముందుకు నడవడం మొదలు పెడతారు. అడవిలో ఎటు చూసినా ఒకేలా ఉంటుంది. ఎత్తైన రూట్లు, నల్లటి తెగుళ్ల లాంటి దుంపలు, ఆకాశం
వైపు చూసినా పూర్తి బ్లాక్, నల్లటి మబ్బులు అంతా కప్పేశాయి. ఏ దిశ ఎక్కడికి తీసుకెళ్తుందో అర్థం కావడం లేదు. కమ్యూనికేషన్ డివైస్లు, ట్రాకర్లు, హోలో మ్యాప్స్ అన్ని చెక్ చేస్తారు. ఒక్కటి కూడా పని చెయ్యదు. అన్ని డెడ్. అడవిలోకి వచ్చిన సెకండ్ కే ఏదో ఇంటర్ఫిరెన్స్ అన్నిటిని, సిగ్నల్స్ ని చంపేసినట్లు ఉంటుంది. మనం కనీసం మనల్ని చూసే క్రియేచర్లు దాడి చేయకుండా ఉండాలని చూసుకోవాలని అలెక్స్ అంటాడు. తన లాకెట్ పై మరోసారి ధ్యాస కేంద్రీకరించి గుండెల్లో ధైర్యాన్ని బిగించి చేతులను చుట్టూ రౌండ్ గా జరుపుతాడు. లాకెట్ నుంచి మెల్లగా వెలుగొస్తుంది. ఒక అగ్నిరేఖ వాళ్ళ చుట్టూ సర్కిల్లా ఏర్పడి మెల్లగా గాల్లో కొంచెం ఎత్తుకు ఎగిసిపడి చిన్న ఫైర్ డోమ్ లాంటి రక్షణ కవచంగా మారుతుంది. ఆ అగ్ని చాలా అమాయకంగా కానీ చాలా ప్రమాదకరంగా కనిపిస్తుంది. దానికంటూ సొలోన్ బ్లూ, ఆరెంజ్ కలర్ల మిశ్రమం. ఇద్దరు ఆ అగ్ని కవచం మధ్యలో ఉండి జాగ్రత్తగా ముందుకు కదులుతూ ఉన్నారు. వాటిని దూరం నుంచి చూస్తున్న క్రూర జంతువుల కళ్ళల్లో ఆ అగ్నిపై నిశ్శబ్ద భయం కనిపిస్తుంది. దగ్గరికి రావడానికి చాలా మంది ధైర్యం చెయ్యరు. ఇలా కొంతసేపు నడుస్తుండగానే అడవిలో ఉన్న కొంచెం వెలుగు కూడా మెల్లగా తగ్గిపోతూ ఉంది. చీకటి నిజమైన రూపం బయటపడుతుంది. చుట్టూ ఉన్న ప్రాణులు ఒక్కసారిగా హడలిపోతాయి. కొన్ని అరుస్తూ, కొన్ని పారిపోతూ, ఇంకొన్ని రూట్ల కింద రాళ్ల వెనక దాక్కుంటూ కనిపిస్తాయి. ఇంకా ఏదో వస్తుంది అని లిసైరా మెత్తగా అంటుంది. అయితే వెంటనే ముందు భాగం నుంచి ఎవరో వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తున్న శబ్దం కనిపిస్తుంది. భారీ, బాగా బరువున్న కాళ్లతో అడుగులు వేస్తున్నట్లు, కర్రలు విరిగేలా, ఆకులు చిందేలా వస్తున్న ఆ సౌండ్ దగ్గర పడుతూనే ఉంటుంది. అలెక్స్, ఆ అగ్ని కవచం వెంటనే ఆపు అని లిసైరా గట్టిగా చెప్తుంది. అలెక్స్ ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా లాకెట్ పై ఫోకస్ మార్చి అగ్ని కవచం పూర్తిగా ఆర్పేస్తాడు. వాళ్ళు ఇద్దరు చీకటిలో కలిసిపోతారు. త్వరగా దాక్కోవాలి అని లిసైరా చెబుతుంది. కొంచెం దూరంలో ఉన్న పెద్ద చెట్టు వెనుకకి జాగ్రత్తగా నెమ్మదిగా నడుస్తూ వెళ్లి దాని వెనకాలకి సరిపడా సైజులో ఇద్దరు కూర్చొని దాక్కుంటారు. గుండె చెప్పుల్లే వాళ్ళకి వినిపిస్తుందంట సైలెన్స్. అడుగులు వాళ్ళకి చాలా దగ్గరికి వచ్చేస్తాయి. ఆ తరువాత ఆ చీకట్లో నుంచి ఒక భయంకరమైన మానవకార జీవి బయటకు వస్తుంది. దానికి కళ్ళు లేవు. ముఖంలో ముక్కు, నోరు మాత్రమే. చేతులు మోకాల వరకు పొడవుగా వేలాడుతూ ఉంటాయి. చేతి వేళ్ళని పొడవైన కత్తుల్లా పదునుగా మెరిసిపోతూ ఉన్నాయి. కాళ్ళు బాగా పొడవుగా చేతకాల్తో పోలిస్తే ఇంకా బలంగా ఉన్నాయి. శరీరం మొత్తం రక్తంతో తడిసినట్లు డీప్ రెడ్ కలర్ లో ఉంటుంది. దాని మీద చీకటి కూడా ఇంకో పక్క కలిసిపోయి ఇంకా రాక్షసంగా కనిపించేలా చేస్తుంది. అది నెమ్మదిగా గాలి వాసన పట్టుకున్నట్టుగా తల ఎప్పుడో ఎవరో వెతుకుతున్నట్లు తిప్పుకుంటూ అక్కడి నుంచి ముందుకు నడుచుకుంటూ వెళ్తుంది. లిసైరా, అలెక్స్ ఇద్దరు ఒక్క ఊపిరి కూడా లోపలే పట్టుకున్నట్లుగా చెట్టు వెనుక నుంచి కదల్లేదు. కొద్దిసేపటికి ఆ జీవి వాళ్ళ చుట్టుప్రక్కల ప్రాంతం దాటి ముందుకెళ్లిపోతుంది. వాళ్ళిద్దరూ చాలా నెమ్మదిగా ఊపిరి విడుస్తారు. కానీ ఆ సమయంలో ఆ జీవి ఒక్కసారిగా ఆగిపోతుంది. తలని లేపి గాలి లోతుగా పీలుస్తుంది. తర్వాత దాని నోటి నుంచి ఒక విచిత్రమైన చెవులు కోసేలా ఉన్న అరుపు వస్తుంది. మన వాసనని పట్టేసింది అని లిసైరా లోపలే గమనిస్తుంది. ఆ అరుపు కాలింగ్ సిగ్నల్ లాగా చుట్టూ ఉన్న మరిన్ని రాక్షస జీవులకు సంకేతం పంపిస్తుంది. ఇక్కడి నుంచి పరిగెత్తాలి ఇప్పుడే అంటూ లిసైరా అలెక్స్ చెయ్యిని బిగించి పట్టుకొని ముందుకు పరిగెత్తడం మొదలు పెడతారు. వెనక నుంచి ఆ మానవాకార జంతువు వాసన పట్టుకుంటూ వాళ్ళ వెంట పడడం ప్రారంభిస్తుంది. అడవి మీద గాలి బలంగా వీచుతూ ఆకులు ఎగిరిపడుతూ ఉంటాయి. కొద్దిసేపు పరిగెత్తగానే వాళ్ళ ముందు కూడా ఇంకో అలాగే ఉండే క్రూర జంతువులు చెట్ల మధ్య నుంచి బయటకు వచ్చి దారిని అడ్డుకుంటుంది. ఇప్పుడు ఎస్కేప్ అవుట్ లేదు అని అలెక్స్ చనువు లేకుండా అంటాడు. ఇద్దరు ఓపెన్ గా నిలబడి ఫైట్ కు రెడీ అవుతారు. అలెక్స్ లాకెట్ ని మళ్ళీ కమాండ్ ఇస్తాడు. లాకెట్ నుంచి వెలుగు విరబూసి అతని శరీరానికి మళ్ళీ ఆ ఎనర్జీ కవచం ఏర్పడుతుంది. చేతిలో మళ్ళీ థండర్ పవర్ తో మెరుపులు కక్కే కత్తి తయారవుతుంది. లిసైరా కూడా తన కత్తిని గట్టిగా పట్టుకొని తను చేయగలిగినంత స్థాయిలో తమని డిఫెండ్ చేసుకోవడానికి సిద్ధమవుతుంది. అంతలోనే ఆ రెండు మానవకార రాక్షస జీవులు ఒక్కసారిగా చెట్ల మీదకి ఎగిరిపడి పైనుంచి బ్లిడ్జ్ అటాక్ లాగా కిందికి దూకుతాయి. వాటిని స్పీడ్, జంప్, హైట్, క్లోజ్ రేంజ్, క్రూరత్వం అన్ని చాలా ఎక్కువ. కొన్నిసార్లు చెట్టు కొమ్మలపైకి ఎక్కి అక్కడి నుంచి మెరుపులా కిందికి దూక్కుంటూ వచ్చి దాడి చేస్తాయి. లిసైరా వాటి దాడులను తన కత్తితో ఎలా అయితే వీలవుతుందో
అలా అడ్డుకుంటూ ఒక్కో దెబ్బకి ఒక్కో లైన్ కట్ చేస్తుంది. అలెక్స్ తన థండర్ కత్తితో ఒక దాని మోకాల దగ్గర దాడి చేస్తే మెరుపు బ్లాస్ట్ తో అది వెనక్కి తీసుకుపోతుంది. కానీ ఈ ఫైట్ క్రమంగా వాళ్లకు కాకుండా రాక్షస జంతువులకి ఫేవర్ గా అవుతుంది. కొన్ని నిమిషాల తర్వాత అలెక్స్ శరీరం అలిసిపోతుంది. లాకెట్ నుంచి వస్తున్న శక్తి కూడా డౌన్ అవుతుండడంతో అతని కవచం మధ్య చోట చిన్న చిన్న పగుళ్లు రావడం మొదలవుతుంది. చేతిలో ఉన్న కత్తి కాంతి కూడా మెల్లగా తగ్గిపోతుంది. ఇది ఎందుకు తగ్గిపోతుంది అని అతను ఆశ్చర్యంలో పడతాడు. మరోసారి లాకెట్ ని బిగిస్తాడు. కానీ ఈసారికి థండర్ పవర్ పూర్తిగా ఫ్లిక్కర్ అవుతూ ఒక్కసారిగా ఆగిపోతుంది. కవచం పూర్తిగా అదృశ్యమై అలెక్స్ సాధారణ మనిషిలా నిలబడిపోతాడు. అప్పుడే ఒక రాక్షస జీవి సెకండ్ కూడా వృధా చేయకుండా అతని వైపు దూసుకురాగా అలెక్స్ అంటూ లిసైరా మధ్యలోకి జంప్ చేసి ఆ దాడిని తానే అడ్డుకుంటుంది. రెండు బలమైన దెబ్బలకు ఆమె శరీరం తట్టుకోలేక ఆ జీవి కొట్టే దెబ్బకి బలంగా ఎగిరిపడి రూట్ మీద ఢీ కొట్టుకొని నేలపై పడిపోతుంది. తక్షణమే స్పృహ తప్పిపోతుంది. లిసైరా అని అలెక్స్ కేక వేస్తూ ఆమె వైపు పరిగెత్తబోతుంటే ఇంకో రాక్షస జీవి పక్క నుంచి వచ్చి నేరుగా అతని పైకి దూకి ఛాతీపై బలమైన దెబ్బ కొడుతుంది. అలెక్స్ గాల్లో ఒక్కసారిగా తూలిపడి వెనక్కి బలంగా పడిపోతాడు. కళ్ళల్లో చీకటి కమ్మేస్తుంది. లాకెట్ ను బిగ్గరగా పట్టుకునేంత మాత్రమే చేయగలుగుతున్నాడు. తర్వాత నల్ల చీకటి. రెండు రాక్షస జీవులు ఇప్పుడు కింద పడి స్పృహ తప్పిపోయిన అలెక్స్ లిసైరాని దగ్గరగా వచ్చి తమ పొడుగు వేళ్లతో వాళ్ళని లాగుకుంటూ నోటి వైపు తీసుకెళ్లడానికి సిద్ధమవుతూ ఉంటాయి. ఆ క్షణంలోనే దూరం నుంచి ఒక బాణం వాయువేగంతో ఉబ్బెత్తుగా వచ్చి రాక్షస జీవుల్లో ఒకటి ఛాతి మీద గుచ్చుకుంటుంది. బాణంకి కొనలో ఒక చిన్న 5 రంగుల మెటల్ క్రిస్టల్స్ ఉంటుంది. అది గుచ్చుకునేసరికి లోపలున్న ఎనర్జీ యాక్టివేట్ అవుతుంది. ఒక అగ్నిగోళంలా పేలిపోయి ఆ జీవిని పూర్తిగా అగ్నికుండంలా కాల్చేస్తుంది. తర్వాత వరుసగా మరో 3-4 బాణాలు ఆ ప్రాంతంలోకి వచ్చి మిగతా రాక్షస జీవులపై వర్షంలా పడతాయి. ప్రతి బాణం ఒక మినీ విస్ఫోటనంలా తెరకెక్కి వాటిని మంటల్లో ముంచి పెడుతుంది. బాగా దెబ్బతిన్న కాలిపోతున్న ఆ జంతువులు బాధతో ఉన్మదంలా అరుస్తూ చివరకు అడవిలోని మరింత లోతైన చీకటిలోకి పారిపోతాయి. అక్కడి చీకటిలో నుంచి ఇప్పుడు మరో జాతి బయటకు వస్తుంది. అక్కడ అలెక్స్ ని లిసైరాని కాపాడింది ఎవరు? అక్కడ చీకటిలో నుంచి బయటికి వచ్చింది ఎవరు? అలెక్స్ ని లిసైరాని ఎందుకు కాపాడారు? తర్వాత ఏం జరగబోతుందో నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి. బాయ్ ఫ్రెండ్స్.